హాయ్ అండి. ఈరోజు మనం 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 10 నేను తీసుకున్న ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అండ్ నా స్టాప్ లాస్ నాకు వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా మనం డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను సెన్సెక్స్ చార్ట్ని ఓపెన్ చేయబోతున్నాను. సెన్సెక్స్ చూస్తే నాన్ స్టాప్గా స్టక్ అయిపోయింది ఒకటే రేంజ్లోనే. యాక్చువల్గా ఈరోజు చూస్తే మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఇండిసెస్ అయినా తీసుకోండి, అన్నిట్లో కూడా ప్రీమియం అనేది ఫ్లక్చువేట్ అవుతుంది తప్ప అంత స్పీడ్గా అయితే పెరగడం లేదు. నాన్ స్టాప్గా 2-3 పాయింట్స్ మధ్యలోనే రేంజ్లోనే ఉంటూ ఉంది, ఫ్లక్చువేట్ అవుతూ. అంత స్పీడ్గా మొమెంటం అయితే మనకి లేదు, ప్రీమియమ్స్లో మొమెంటం అనేది లేదు, స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. చూస్తే మీరు సెన్సెక్స్ చార్ట్ కూడా అబ్జర్వేషన్ చేయండి. మార్నింగ్ నుంచి కూడా టిల్ నౌ వరకు నాన్ స్టాప్గా స్ట్రక్ అయిపోయింది. మొమెంటం వస్తే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి, లేకపోతే స్ట్రక్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హ్యావెల్స్ స్టాక్. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎలాంటి ఎగ్జాక్ట్ ఎంట్రీ తీసుకున్నాను అనేది మనకి ఎప్పుడైతే నిన్నటి హై క్రాస్ అయిందో 1528 అనేది నిన్నటి హై, ఆ హై ఎప్పుడైతే క్రాస్ అయిందో ఇమీడియట్గా నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి 1540. ఇది మనకి 500 రూపీస్ అనేది వన్ మూవ్కి అయితే మనకు వస్తుంది. సో నేను అంతవరకు మాత్రమే R1 వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ నేను ఓన్లీ 1.50 పాయింట్ మాత్రమే, అంటే 1 పాయింట్ పైన 0.5 మాత్రమే నేను దీంట్లో మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోయాను. అండ్ ఓవరాల్ 700 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే నాకు హ్యావెల్స్లో వచ్చింది. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పాను కదా ప్రీమియం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అని. తర్వాత BSE స్టాక్ చూస్తే ఓపెన్ కావడమే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సో నేను ఎంట్రీ తీసుకుంది ఎక్కడ అంటే 5200 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా అప్ టు 5320 వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇంత మూమెంట్ 100 పాయింట్స్ వచ్చినా కానీ ప్రీమియంలో అయితే ఎక్కువగా పెరగలేదు. అండ్ నేను 6 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకోగలిగాను. నా టార్గెట్ని ఓన్లీ 6 పాయింట్స్ మాత్రమే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం లాస్ అవ్వడం కన్నా మనకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా చాలు, ఓవర్ లాసెస్కి మనం వెళ్ళకూడదు, బికాజ్ ఆల్రెడీ లాస్లో ఉన్నాం కాబట్టి. సో నేనైతే అలా ఓన్లీ చిన్న ప్రాఫిట్ని దీంట్లో కూడా బుక్ చేసుకున్నాను. ఓవర్గా అయితే నేనేం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. అండ్ ఈరోజు మనము చూసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిక్సన్ స్టాక్ కూడా చూడండి, మనకి మొమెంటం అనేది రావడం లేదు. వచ్చిందంటే సడన్గా వస్తుంది అండ్ సడన్గా ఫాల్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే అవాయిడ్ చేయండి ఈరోజు. లేదు ఎంట్రీస్ తీసుకున్నారు అంటే చిన్న ప్రాఫిట్స్తో ఎగ్జిట్ కావడానికి అయితే ట్రై చేయండి. ప్రీమియం ఫ్లక్చువేషన్ అనేది చాలా చాలా హెవీ అండ్ వోలటైల్గా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. సో ఈరోజు మొమెంటం ఉన్న స్టాక్స్ వచ్చేసి హ్యావెల్, కోఫోస్ట్, కోటక్, BSE, హీరో మోటో అండ్ డిక్సన్ స్టాక్స్ వచ్చేసి కొద్దిగా మొమెంటం ఉన్న స్టాక్స్. సో నా ప్రాఫిట్ వచ్చేసి ఓన్లీ 1300 రూపీస్ అనేది ఈరోజు నా ప్రాఫిట్. జీరో కావడం కన్నా ఈ ప్రాఫిట్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఓవర్గా ట్రేడ్ చేయకుండా ఓన్లీ 2 కాల్స్ మాత్రమే తీసుకున్నాను. సో నా హోల్డింగ్స్లో కూడా ఏ మొమెంటం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.